హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన బిగ్ బాస్ 8 అప్డేట్స్ అయితే మీ ముందరికి వచ్చేసాను. మనకి సండే అయితే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది నాగార్జున గారిది, మన బిగ్ బాస్ 8 ప్రోమో. సో ఆ ప్రోమో డీటెయిల్స్ అండ్ కాన్సెప్ట్ గురించి అయితే మాట్లాడుకుందాము ఇప్పుడు ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ 8 కమింగ్ సూన్, ఓకేనా. సో ఇప్పుడు ఆ ప్రోమో గురించి మనకు కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇచ్చడం జరిగింది ఈ ట్రైలర్లో. సో స్టార్టింగ్ సత్య గారుతో స్టార్ట్ అయ్యి నాగార్జున గారు వచ్చి ఇక్కడ ఒకసారి లిమిట్ కనెక్ట్ అయితే అన్లిమిటెడ్ అని చెప్తారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆయన సత్య గారు ఏం కోరుకుంటారంటే మంచి ఒక లగ్జరీగా ఉండాలని కోరుకుంటారు ఆయన. సో అప్పుడు వెంటనే చేంజ్ అవుతుంది ప్లేస్ మొత్తం. నాగార్జున గారి డ్యాన్స్ గారు కానీ అండ్ మనకి ఇక్కడ సత్య గారికి ఒక మంచి లగ్జరీ షూ, బట్టలు అండ్ మంచి లగ్జరీ బిల్డింగ్ టైప్ కనిపిస్తుంది మొత్తం అంతా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మన నాగార్జున గారు కూడా ఒక సాంగ్తో డ్యాన్స్ అయితే వేస్తారు. సో ఆ సాంగ్కి బిగ్ బాస్కి అంత కనెక్షన్ లేదు, సీజన్ 8కి కనెక్షన్ లేదు, అది ఓన్లీ బిగ్ బాస్ సాంగ్. కొత్తగా ఏదో రాశారు లిరిక్స్ అంతే. సో అక్కడ గర్ల్స్తో నాగార్జున గారు ఒక మంచి స్టెప్స్ వేస్తారు, అంతా ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మళ్ళీ సత్య గారు లాస్ట్లో ఆ ట్రైలర్ క్లైమాక్స్లో నాకు ఏకాంతం కావాలి, నాకు ప్రైవసీ లేదు, మీడియా వాళ్ళందరూ వచ్చేస్తున్నారని చెప్పి అంటారు. సో అప్పుడు నాగార్జున గారు ఏం చేస్తారు, ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ అన్లిమిటెడ్ అని అంటారు. సో ఆయన్ని తీసుకెళ్ళి ఒక ఎడారి టైప్లో పడేస్తారు, అక్కడ చాలా హాట్గా హీట్గా అండ్ ఇంకా అక్కడ బట్టలు ఉండవని ఆయనకి లింగి పంచి అన్నీ ఇచ్చేసి అలా పడేస్తారు, ఆయన అక్కడ తట్టుకోలేడు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈసారి బిగ్ బాస్ 8లో డెఫినెట్లీగా ఒక 2 హౌసెస్ అయితే ఉండబోతున్నాయి. 8 అని ఉంది కదా, దాన్ని ఇలాగ బిగ్ బాస్ ప్రోమో ఐ ప్రోమోలో 8 ఫస్ట్ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పుతారు. సో ఇలా ఉండడం ఏంటంటే ఇటో సర్కిల్ 8 2 హౌసెస్ అయితే ఉండబోతున్నాయి. సరే, కాన్సెప్ట్ మనకి ఏంటి, స్వర్గం నరకం, లగ్జరీగా ఉంది సార్. అలా ఏదైనా కోరుకుంటే దానికి ఆపోజిట్గా బిగ్ బాస్ అనేది చేస్తాడు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని ఇక్కడ మనకి హౌస్ ద్వారా డిజైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డే 1 మనకి గ్రాండ్ లాంచ్లో మ్యాక్సిమం ఒక 18 కంటెస్టెంట్స్ కానీ 17 కంటెస్టెంట్స్ని కానీ ఎంటర్ చేయడం జరుగుతుంది హౌస్లో. మనకి సీజన్ 4 నుంచి చూసుకున్నట్లయితే ఒక సీక్రెట్ రూమ్ అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మనకి సీజన్ 4లో డే 1 సీక్రెట్ రూమ్, మన సోహెల్ను హరియానాని సీక్రెట్ రూమ్లో ఫస్టే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లోనే పెట్టడం జరిగింది. ఇంకా సీజన్ 5, 6, 7 అలా వచ్చినాయి. సో ఈ సీజన్ 8లో ప్రతి కంటెస్టెంట్ ఒక సాంగ్తో కానీ ఏవితో కానీ స్టేజ్ మీద రావడం జరుగుతుంది. 4th సీజన్లో ఏం చేశారో వాళ్ళకు ఒక గిఫ్ట్ టైప్ ఇచ్చి, సపోజ్ వాళ్ళ దగ్గర ఒక సాక్స్ ఉంటే ఎవరైతే ముందరే కంటెస్టెంట్ వెళ్ళారో వాళ్ళ దగ్గర షూ ఉంటుంది, వీళ్ళిద్దరు కలిపి ఒక కప్పులు అయ్యేవారు, అంటే సంథింగ్ ఒక కప్పులు ఒక గ్రూప్ టైప్ ఇద్దరు. ఆ టైపు ఇప్పుడు కూడా గ్రాండ్ లాంచ్లో మ్యాక్సిమం అది అలాంటిది ఏదో పెట్టి ఒక 18 మెంబర్స్ని ఇటో సగం అటో సగం విడతీసేస్తారు. ఆర్ ఎల్స్ స్టార్టింగ్లో స్టేజ్ దగ్గరే ఒక్కొక్కరు ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరికి ఏదో లింక్ అయ్యి అక్కడ విడతీయడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ 18 కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక చిన్న టాస్క్ ట్విస్ట్ లాగా ఒక 1 to 2 minutes జరిగే, అంటే అంత హెవీగా ఉండదు, జస్ట్ ఒక టీం కింద విడగొట్టడానికి ఏదైనా చిన్న టాస్క్ పెట్టి చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ 2 హౌసెస్ అన్నాను కదా, ఒకటి మంచి లగ్జరీ హౌస్, ఒకటి నార్మల్గా ఎటువంటి ఫర్నిచర్ లేకుండా నార్మల్గా ఒక వాటర్ కూడా ఒక కుండలో వేసి, రైస్ కూడా అక్కడ మనకి ఏమీ లేకుండా కష్టపడాలి అలాంటి హౌస్ ఒకటి, ఇక్కడ లగ్జరీ హౌస్ ఒకటి. ఇప్పుడు ఈ సపోజ్ ఎగ్జాంపుల్గా సీజన్ 6లో మీరు చూసి ఉండాలి, అందుట్లో 18 కంటెస్టెంట్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత 3 మెంబర్స్ నామినేషన్లోకి రావడానికి వాళ్ళకి లగ్జరీ నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళు నామినేషన్లోకి వెళ్ళేవారు. నెక్స్ట్ మళ్ళీ ఆ టాస్క్లో గెలిస్తే వీళ్ళ బయటకు వచ్చి ఇంకొకరు వెళ్ళేవారు, ఆ టైప్. సీజన్ 7లో ఏంటి, హోల్ 18 కంటెస్టెంట్స్ని వితౌట్ వాళ్ళకి ఫర్నిచర్ లేకుండా ఫుడ్ లేకుండా డైరెక్ట్గా హౌస్లోకి పంపించి వాళ్ళ టాస్క్లు గెలిచిన తర్వాత ఒక్కొక్కటి ఫర్నిచర్ ఇంట్లోకి రావడం జరిగింది. సో ఈ సీజన్లో అలాగా ప్లాన్ చేశారు, కానీ 2 హౌసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ప్రోమోలో చూసుకున్నట్లే స్వర్గం నరకం కాన్సెప్ట్ అయితే ఇది ఫైనల్, ఇది బిగ్ బాస్ సీజన్ 8కి. సో మనకు లగ్జరీ హౌస్ అంటే స్పాన్సర్స్ చేస్తారు కదా, వాళ్ళందరి ఐటమ్స్ అనేవి ఉంటాయి, ఇంకా మనకి డ్రింక్స్ ఉంటాయి,
ఇంకా ఫుడ్ అయితే మనకి చికెన్ మటన్ అన్నీ మ్యాక్సిమం వచ్చేటట్టు ఉంటుంది లగ్జరీ హౌస్. ఇటు స్వర్గం అయితే ఐ థింక్ స్వర్గంలో నాకు తెలిసి రైస్ పప్పు తప్ప వాటర్ తప్ప ఇంకేం బెటరు. వితౌట్ ఫర్నిచర్ ఉంటారు, వాళ్ళు కష్టపడాలి, టాస్క్లు ఆడితేనే మళ్ళీ వాళ్ళు ఈ లగ్జరీ హౌస్లోకి వస్తారు. వీళ్ళు ఏమన్నా తప్పు చేస్తే వీళ్ళ నరకంలోకి వెళ్ళిపోతారు. సో ఈ టూ కాన్సెప్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ నామినేషన్ విషయానికి వచ్చేస్తే ఒక టాస్క్ పెట్టి ఆ మండే జరుగుతుంది కదా నామినేషన్లో, ఒక టాస్క్ పెట్టిన తర్వాత గెలిచిన వాళ్ళు లగ్జరీ హౌస్లోకి వెళ్ళి, గెలవలేని వాళ్ళు ఇటువంటి కొంచెం నరకం అని చెప్పని చూస్తారు ఆ హౌస్లోకి వెళ్తారు. మళ్ళీ డే 2 నామినేషన్స్ జరిగే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై ఈ సీజన్లో. వీళ్ళిద్దరికి మళ్ళీ టాస్క్లు పెడతారు. ఉల్టా పుల్టా సీజన్ 7 చూసారు కదా, మళ్ళీ టాస్క్ పెట్టి ఇటువైపు ఎవరైతే గెలిచారో వాళ్ళు మళ్ళీ లగ్జరీ హౌస్కి వచ్చి, ఇటువైపు ఎవరు ఓడిపోయారో మళ్ళీ వాళ్ళు ఇటు వెళ్తారు. మొత్తం తారుమారు తక్కరమారు అయ్యి ఒక నామినేషన్లోకి వస్తారు. సో ఈ సీజన్ కూడా మ్యాక్సిమం ఉల్టా పుల్టా గలని చేస్తారు. కాకపోతే ఇది ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ అనమాట. అంటే బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇచ్చాడంటే నైట్ 12, 1, మిడ్ నైట్ 2 PM, 2 AM, 3కి 4కి ఒకసారి అయితే మార్నింగ్ వరకు టాస్క్ జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఒక్కసారి లిమిట్ కనెక్ట్ అవుతే అన్లిమిటెడ్ అంటున్నారు నాగార్జున గారు. ఆ లిమిట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా కావాలని బిగ్ బాస్ని కనుక అడిగితే వాళ్ళు అడిగిన దానికి ఆపోజిట్గా చేసి, సపోజ్ ఒక కంటెస్టెంట్స్ సపోజ్ క్యాప్టెనే డ్రింక్ తాగాలి, ఇది స్ప్రైట్ కానీ మనకి మ్యాంగో కానీ ఇదివరకు సీజన్స్లో క్యాప్టెన్ ఎవరైతే అయ్యారో వాళ్ళే తాగారు. ఆ టైంలో మన మిగతా కంటెస్టెంట్స్ మాకు కావాలని చెప్పి కూడా అంటారు చాలామంది. అక్కడ ఏం దొరకవు కాబట్టి చాలా రోజులకి. సో అప్పుడు అలాగ ఏమన్నా అడిగితే వాళ్ళని వెంటనే తీసుకెళ్ళి లగ్జరీ హౌస్ కాకుండా మిగతా హౌస్లో వేసేయడం, అక్కడ వాళ్ళకి ఫుడ్ దొరకకపోవడం, ఇలా చేస్తారు ఈ సీజన్ మొత్తం. నాకు తెలిసి క్లైమాక్స్ వరకు మ్యాక్సిమం 105 days కూడా ఈ కాన్సెప్ట్ అనేది రన్ అవ్వచ్చు, రన్ అవ్వకపోవచ్చు. నాకు తెలిసి గ్రాండ్ లాంచ్ 2.0 కూడా ఉందని న్యూస్ వస్తుంది. మ్యాక్సిమం గ్రాండ్ లాంచ్ 2.0 వరకు అయితే ఈ లగ్జరీ ఈ స్వర్గం నరకం కాన్సెప్ట్ అయితే రన్ అవుతుంది. గ్రాండ్ లాంచ్ 2.0 కూడా ఉండబోతుంది ఈ బిగ్ బాస్ సీజన్ 8లో. మ్యాక్సిమం 5 weeks తర్వాత కానీ 4 weeks తర్వాత కానీ గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటారు. 5 contestants అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ 5 contestants కూడా కొత్త వాళ్ళు కాదు, ప్రతి సీజన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 seasonsలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలోంచి 1 తీసుకుని 5 తీసుకుంటారు. అంటే 7 seasons మొత్తం కలిపి 5 మాత్రమే తీసుకొచ్చి ఈ బిగ్ బాస్ 8లో గ్రాండ్ లాంచ్ 2.0లో వేయడం జరుగుతుంది. సీజన్ 1 నుంచి ఖచ్చితంగా ఒకరు వస్తారు, సీజన్ 2 నుంచి రావచ్చు, అండ్ ఇక్కడికి ఇద్దరు అయ్యారు కదా, సీజన్ 3 నుంచి రావకపోవచ్చు, సీజన్ 4 నుంచి ఇద్దరు రావచ్చు, సీజన్ 5, 6 నుంచి రారు డెఫినెట్లీ. మళ్ళీ సీజన్ 7 నుంచి ఒకరు రావచ్చు. టోటల్ 6 రారు, 5 రారు, 3 కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఈ 3, 5, 6 అని 6 ఎందుకు రాలంటే అది ఆ సీజన్ బాగాలేదు, ఫ్లాప్ అయింది కాబట్టి అందులో కండిషనర్స్ని ఎవరు తీసుకోరు. ఇంకా 5 అంటారా, 5 తర్వాత ఓటీటీ అని చెప్పి మనకు వచ్చింది. ఆ 5 సీజన్లో నుంచి చాలామంది తీసుకొచ్చి మళ్ళీ ఓటీటీలో వేశారు. సో వాళ్ళు కూడా రారు. అండ్ మనకి 3లో కూడా చాలామంది ఓటీటీలో వచ్చారు, బాబా మాస్టర్ కానీ అందరూ. ఎటు వచ్చి బిగ్ బాస్ సీజన్ 2 నుంచి 1 నుంచి మన ఓటీటీలోకి ఎవరు రాలే. సో 1, 2 నుంచి 4 నుంచి ఎందుకు ఇద్దరు తీసుకుంటున్నారంటే 4th సీజన్ అనేది మన తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సీజన్ 4. సో అందులో నుంచి కూడా హర్యానాని తీసుకొని అఖిల్ సాత్విక్ కానీ వీళ్ళిద్దరిని తప్ప మిగతా వాళ్ళని ఎవరినొకరిని ఇద్దరిని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది గ్రాండ్ లాంచ్ 2.0కి. సో మొత్తానికి అయితే ఈ బిగ్ బాస్ కూడా 2 houses స్వర్గం నరకం కాన్సెప్ట్, నామినేషన్స్ కొత్తగా ఉండబోతేనే మళ్ళీ ఉల్టా పుల్టా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడులాగే బిగ్ బాస్ సీజన్ లాగే గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది, కాకపోతే కొత్త వాళ్ళు కదా ముందర సీజన్స్లో నుంచి 5 తీసుకుంటారు. సో ఈ డీటెయిల్స్ అయితే నాకు ఇప్పుడు దాకా వచ్చినాయి. సో నెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్ 2.0 5 contestants అని చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో ఆ 5 contestants నేమ్స్ కూడా రివీల్ చేసేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. సో అప్పుడు దాకా చూస్తానండి. బిగ్ బాస్ రివ్యూస్ పెడతాను కానించి ఫుల్ డే 1 కానించి మొత్తం డే 106 వరకు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.